బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఇండియన్ పీనల్ కోడ్ అవేర్నెస్ వీడియో సిరీస్ ప్రాథమిక చట్టపరమైన పరిభాషలను అర్థం చేసుకోవడం నుండి వివిధ నేరాలకు సంబంధించిన సంక్లిష్ట విభాగాలను అన్వేషించడం వరకు సమగ్ర వీక్షణను అందించడానికి రూపొందించబడింది. ఐపీసీ మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై మీకు ఆచరణాత్మక అవగాహనను అందించడానికి చట్టపరమైన పరిభాషను వివరించుకుందాం. ఈ వీడియోలు భారతీయ శిక్షా స్మృతి గురించి మరియు భారతదేశంలో న్యాయ వ్యవస్థను రూపొందించడంలో దాని ముఖ్యమైన పాత్ర గురించి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తాయి. ఇక మరొక ఐపీసీ సెక్షన్ గురించి తెలుసుకుందాము. భారతీయ శిక్షా స్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 55 జీవిత ఖైదు యొక్క శిక్షను మార్చడం గురించి వివరిస్తుంది. యావజ్జీవ కారాగార శిక్షను మార్చడం అంటే జీవిత ఖైదు యొక్క శిక్షను తక్కువ కఠినమైన శిక్షతో భర్తీ చేయడం. ఈ నిబంధన అటువంటి కమ్యూటేషన్ జరిగే పారామితులను వివరిస్తుంది. ఐపీసీ సెక్షన్ 55 ఇలా పేర్కొంది: యావజ్జీవ కారాగార శిక్ష యొక్క కమ్యూటేషన్ యావజ్జీవ శిక్ష విధించబడిన ప్రతి సందర్భంలోనూ సంబంధిత ప్రభుత్వం నేరస్థుని సమ్మతి లేకుండా ఒక వివరణ కోసం జైలు శిక్షను మార్చవచ్చు. పదం 14 సంవత్సరాలకు మించకూడదు. వివరణాత్మక వివరణ 1. తగిన ప్రభుత్వానికి విచక్షణ. ఈ నిబంధన యావజ్జీవ కారాగార శిక్షను మార్చే విచక్షణను తగిన ప్రభుత్వం కి అప్పగిస్తుంది. సాధారణంగా తగిన ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం తన అధికార పరిధిలోని నేరాలకు మరియు ఇతర సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ మంజూరు చేయబడిన అధికారం జీవిత ఖైదుతో కూడిన నిర్దిష్ట కేసులలో కార్యనిర్వాహక విచక్షణ యొక్క బరువును నొక్కి చెబుతుంది. 2. అపరాధి యొక్క సమ్మతి అవసరం లేదు. సెక్షన్ 55 నేరస్థుని సమ్మతి కోరకుండానే యావజ్జీవ కారాగార శిక్షను మార్చే నిర్ణయాన్ని అమలు చేయవచ్చని స్పష్టం చేస్తుంది. ఈ నిర్ణయం అపరాధి కోరికల నుండి స్వతంత్రంగా ప్రభుత్వ తీర్పుపై ఆధారపడి ఉంటుందని నొక్కి చెబుతుంది. 3. మార్పిడిపై పరిమితులు. జీవిత ఖైదును మార్చే అధికారాన్ని సెక్షన్ మంజూరు చేసినప్పటికీ అది ఒక నిర్బంధాన్ని విధిస్తుంది. ప్రత్యామ్నాయ శిక్ష ఏదో ఒక వివరణ యొక్క జైలు శిక్ష కావచ్చు, కానీ వ్యవధి 14 సంవత్సరాలకు మించకూడదు. ఇది కమ్యూటేషన్ తర్వాత ఒక వ్యక్తి సేవ చేయగల గరిష్ట కాలానికి స్పష్టమైన సరిహద్దును సెట్ చేస్తుంది. 4. బ్యాలెన్సింగ్ జస్టిస్ మరియు లెనియన్సీ. కమ్యూటేషన్కు సంబంధించిన నిబంధన న్యాయాన్ని సమర్థించడం మరియు ఉదాసీనతకు స్థలాన్ని అనుమతించడం మధ్య లైన్లో నడుస్తుంది. యావజ్జీవ కారాగార శిక్ష ఒక ముఖ్యమైన పెనాల్టీ అయితే కమ్యూటేషన్ మెకానిజం యొక్క ఉనికి అటువంటి తీర్పులను పునఃపరిశీలించడానికి చట్టపరమైన ఫ్రేమ్వర్క్లో స్థలం ఉందని సూచిస్తుంది. దయవైపు మొగ్గు చూపవచ్చు లేదా ఇతర పరిస్థితుల కారకాలను పరిగణనలోకి తీసుకుంటుంది. 5. కమ్యూటేషన్ వర్సెస్ పెరోల్ లేదా రిమిషన్. కమ్యూటేషన్ మరియు పెరోల్ లేదా రిమిషన్ వంటి ఇతర విధానాల మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరం. కమ్యూటేషన్లో అసలు శిక్షను తక్కువ తీవ్రమైన శిక్షతో భర్తీ చేయడం ఉంటుంది. పెరోల్ అనేది తాత్కాలిక విడుదల మరియు శిక్ష యొక్క స్వభావాన్ని మార్చకుండా శిక్షా కాలాన్ని తగ్గించడం అనేది ఉపశమనం. 6. చారిత్రక మరియు సామాజిక ప్రభావాలు. జీవిత ఖైదు గురించి చర్చలు మరణశిక్ష చుట్టూ ఉన్నవి లోతైన చారిత్రక మరియు సామాజిక మూలాలను కలిగి ఉన్నాయి. వాదనలు దీర్ఘకాలిక ఖైదు యొక్క నైతికత, పునరావాసం కోసం సంభావ్యత మరియు శిక్షా వ్యవస్థ యొక్క మొత్తం లక్ష్యాల చుట్టూ తిరుగుతాయి. సెక్షన్ 55 ఈ చర్చల యొక్క అభివ్యక్తిగా పనిచేస్తుంది. జీవిత ఖైదు యొక్క కఠినత్వాన్ని తగ్గించడానికి చట్టపరమైన మార్గాన్ని అందిస్తుంది. 7. అభివృద్ధి చెందుతున్న శిక్షా తత్వాలను ప్రతిబింబించడం. కమ్యూటేషన్ నిబంధన ఉనికి శిక్షా వ్యవస్థ యొక్క అభివృద్ధి చెందుతున్న తత్వాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీకారం మరియు నిరోధం నుండి పునరావాసం మరియు సంస్కరణల వరకు శిక్షా వ్యవస్థ యొక్క లక్ష్యాలు కాలక్రమేణా మారాయి.
సెక్షన్ 55 యొక్క కమ్యూటేషన్ మెకానిజం ఈ మారుతున్న దృక్కోణాలకు ఆమోదయోగ్యమైనదిగా చూడవచ్చు. వివిధ అంశాల ఆధారంగా దయ, పునఃపరిశీలన మరియు సర్దుబాటు కోసం స్థలాన్ని అనుమతిస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 55 యావజ్జీవ కారాగార శిక్షలను మార్చడానికి దాని ప్రాధాన్యతతో శిక్షా చట్రంలో సూక్ష్మమైన అంశాన్ని పరిచయం చేస్తుంది. జీవిత ఖైదు యొక్క లోతైన చిక్కులను గుర్తిస్తూ ఈ నిబంధన న్యాయ ప్రక్రియ పూర్తయిన తర్వాత పునఃపరిశీలన కోసం ఒక యంత్రాంగాన్ని నిర్ధారిస్తుంది. పరిణామం చెందుతున్న సామాజిక దృక్పథాలు, కేసు యొక్క నిర్దిష్ట పరిస్థితులు లేదా ఇతర పరిశీలనల ద్వారా ప్రభావితమైన రాకపోకలు చేసే అధికారం న్యాయాన్ని అందించడం మరియు దయ మరియు సౌలభ్యం కోసం సామర్థ్యాన్ని నిలుపుకోవడం మధ్య న్యాయ వ్యవస్థ యొక్క సమతుల్యతకు నిదర్శనంగా పనిచేస్తుంది. సెక్షన్ 55 వంటి నిబంధనల ద్వారా విభిన్నమైన మరియు చైతన్యవంతమైన సమాజంలో న్యాయాన్ని తీర్చడంలో సంక్లిష్టతలను గుర్తిస్తూ ఐపీసీ దాని బహుముఖ విధానాన్ని ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. भारतीय दंड संहिता जागरूकता वीडियो श्रृंखला को बुनियादी कानूनी शब्दावली को समझने से लेकर विभिन्न अपराधों के जटिल वर्गों की खोज तक एक व्यापक दृष्टिकोण प्रदान करने के लिए डिजाइन किया गया है। आइए कानूनी शब्दावली को तोड़े ताकि आपको यह व्यावहारिक समझ मिल सके कि आईपीसी हमारे दैनिक जीवन को कैसे प्रभावित करता है। ये वीडियो भारतीय दंड संहिता और भारत में कानूनी प्रणाली को आकार देने में इसकी महत्वपूर्ण भूमिका के बारे में आवश्यक जानकारी प्रदान करते हैं। आइए अब आईपीसी की एक और धारा के बारे में जानते हैं। भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 55 आजीवन कारावास की सजा को कम करने का वर्णन करती है। आजीवन कारावास की सजा को कम करने का अर्थ है आजीवन कारावास की सजा को कम गंभीर प्रकार की सजा से प्रतिस्थापित करना। यह प्रावधान उन मापदंडों को स्पष्ट करता है जिनके तहत ऐसा रूपांतरण हो सकता है। आईपीसी धारा 55 में कहा गया है, आजीवन कारावास की सजा को कम करना प्रत्येक मामले में जिसमें आजीवन कारावास की सजा पारित की गई होगी, उपयुक्त सरकार अपराधी की सहमति के बिना कारावास की सजा को कम कर सकती है 14 वर्ष से अधिक की अवधि के लिए किसी भी विवरण का। विस्तृत विवरण। एक, उपयुक्त सरकार को विवेकाधिकार। यह प्रावधान उचित सरकार को आजीवन कारावास की सजा को कम करने का विवेकाधिकार सौंपता है। आमतौर पर उपयुक्त सरकार का तात्पर्य उसके अधिकार क्षेत्र के तहत अपराधों के लिए राज्य सरकार और अन्य संदर्भों में केंद्र सरकार से है। यहां दी गई शक्ति आजीवन कारावास से जुड़े विशिष्ट मामलों में कार्यकारी विवेक के महत्व पर जोर देती है। 2, अपराधी की सहमति की कोई आवश्यकता नहीं। धारा 55 स्पष्ट करती है कि आजीवन कारावास की सजा को कम करने का निर्णय अपराधी की सहमति के बिना निष्पादित किया जा सकता है। यह रेखांकित करता है कि निर्णय अपराधी की इच्छा से स्वतंत्र सरकार के निर्णय पर निर्भर करता है। 3, कम्यूटेशन पर सीमाएं। हालांकि यह धारा आजीवन कारावास की सजा को कम करने की शक्ति देती है, लेकिन यह एक बाधा भी लगाती है। प्रतिस्थापित सजा किसी भी प्रकार की कारावास हो सकती है, लेकिन अवधि 14 वर्ष से अधिक नहीं होनी चाहिए। यह उस अधिकतम अवधि के लिए एक स्पष्ट सीमा निर्धारित करता है जो एक व्यक्ति पोस्ट कम्यूटेशन के बाद सेवा कर सकता है। 4, न्याय और उदारता को संतुलित करना। कम्यूटेशन का प्रावधान न्याय को बनाए रखने और उदारता के लिए जगह देने के बीच की रेखा पर चलता है। जबकि आजीवन कारावास एक महत्वपूर्ण दंड है,
एक कम्यूटेशन तंत्र के अस्तित्व से पता चलता है कि कानूनी ढांचे के भीतर ऐसे निर्णयों पर फिर से विचार करने की जगह है जो संभावित रूप से दया की ओर झुकते हैं या अन्य परिस्थितिजन्य कारकों पर विचार करते हैं। 5. कम्यूटेशन बनाम पैरोल या छूट। कम्यूटेशन और पैरोल या छूट जैसे अन्य तंत्रों के बीच अंतर करना आवश्यक है। जबकि कम्यूटेशन में मूल सजा को कम गंभीर सजा के साथ प्रतिस्थापित करना शामिल है, पैरोल एक अस्थायी रिहाई है और छूट में सजा के चरित्र को बदले बिना सजा की अवधि को कम करना शामिल है। 6. ऐतिहासिक और सामाजिक निहितार्थ। मृत्युदंड के आसपास की बहस की तरह आजीवन कारावास के आसपास की बहसों की जड़ें गहरी ऐतिहासिक और सामाजिक हैं। तर्क दीर्घकालिक कारावास की नैतिकता, पुनर्वास की संभावना और दंड प्रणाली के समग्र उद्देश्यों के इर्दगिर्द घूमते हैं। धारा 55 इन बहसों की अभिव्यक्ति के रूप में कार्य करती है, जो आजीवन कारावास की कठोरता को कम करने के लिए कानूनी अवसर प्रदान करती है। 7. दंड संबंधी विकसित होते दर्शन को प्रतिबिंबित करना। कम्यूटेशन प्रावधान का अस्तित्व दंड व्यवस्था के विकसित होते दर्शन को दर्शाता है। प्रतिशोध और निवारण से लेकर पुनर्वास और सुधार तक दंड प्रणाली के लक्ष्य समय के साथ बदल गए हैं। धारा 55 के परिवर्तन तंत्र को इन बदलते दृष्टिकोणों के लिए एक संकेत के रूप में देखा जा सकता है, जो विभिन्न कारकों के आधार पर दया, पुनर्विचार और समायोजन के लिए जगह देता है। निष्कर्ष। आईपीसी की धारा 55 आजीवन कारावास की सजा को कम करने पर जोर देने के साथ दंडात्मक ढांचे के भीतर एक सूक्ष्म तत्व का परिचय देती है। आजीवन कारावास की सजा के गहन निहितार्थों को स्वीकार करते हुए यह प्रावधान न्यायिक प्रक्रिया के पूरा होने के बाद पुनर्विचार के लिए एक तंत्र सुनिश्चित करता है। चाहे बदलते सामाजिक विचारों, किसी मामले की विशिष्ट परिस्थितियों या अन्य विचारों से प्रभावित हो, परिवर्तन की शक्ति न्याय प्रदान करने और दया और लचीलेपन की क्षमता बनाए रखने के बीच कानूनी प्रणाली के संतुलन के लिए एक वसीयतनामा के रूप में कार्य करती है। धारा 55 जैसे प्रावधानों के माध्यम से आईपीसी एक विविध और गतिशील समाज में न्याय प्रदान करने की जटिलताओं को स्वीकार करते हुए अपने बहुमुखी दृष्टिकोण को प्रदर्शित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The Indian Penal Code Awareness video series is designed to provide a comprehensive view, from understanding basic legal terminologies to exploring complex sections of various offences. Let's break down the legal terminology to give you a practical understanding of how IPC affects our daily lives. These videos provide essential knowledge about the Indian Penal Code and its important role in shaping the legal system in India. Now let's know about another IPC section. Section 55 of the Indian Penal Code, 1860, IPC 1860, delves into the commutation of sentence of imprisonment for life. The commutation of a life imprisonment sentence means substituting the punishment of life imprisonment with a less severe form of punishment. This provision elucidates the parameters under which such a commutation can take place. IPC Section 55 states, commutation of sentence of imprisonment for life. Underscore in every case in which sentence of imprisonment for life shall have been passed, the appropriate government may, without the consent of the offender, commute the punishment for imprisonment of either description for a term not exceeding 14 years. Elaborated description. 1. Discretion to the appropriate government. The provision entrusts the appropriate government with the discretion to commute a life imprisonment sentence. Typically,
The appropriate government refers to the state government for offences under its jurisdiction and the central government in other contexts. The power granted here emphasizes the weight of executive discretion in specific cases involving life imprisonment. 2. No need for offender's consent. Section 55 clarifies that the decision to commute the life imprisonment sentence can be executed without seeking the consent of the offender. This underscores that the decision resides with the government's judgment, independent of the offender's wishes. 3. Limits on the commutation. While the section grants the power to commute a life sentence, it does impose a constraint. The substituted punishment can be imprisonment of either description, but the duration should not exceed 14 years. This sets a clear boundary for the maximum period an individual can serve post-commutation. 4. Balancing justice and leniency. The provision for commutation walks the line between upholding justice and allowing room for leniency. While life imprisonment is a significant penalty, the existence of a commutation mechanism suggests that there's space within the legal framework to revisit such judgments, potentially leaning towards mercy or considering other circumstantial factors. 5. Commutation versus parole or remission. It's essential to differentiate between commutation and other mechanisms like parole or remission. While commutation involves substituting the original punishment with a less severe one, parole is a temporary release, and remission involves reducing the period of sentence without changing the character of the punishment. 6. Historical and societal implications. The debates around life imprisonment, like those surrounding the death penalty, have deep historical and societal roots. Arguments revolve around the ethics of long-term incarceration, the potential for rehabilitation, and the overall objectives of the penal system. Section 55 serves as a manifestation of these debates, offering a legal avenue to temper the rigidity of a life sentence. 7. Reflecting evolving penal philosophies. The existence of a commutation provision reflects the penal system's evolving philosophies. From retribution and deterrence to rehabilitation and reform, the penal system's goals have shifted over time. Section 55's commutation mechanism can be seen as a nod to these changing perspectives, allowing space for mercy, reconsideration, and adjustment based on various factors. Conclusion. Section 55 of the IPC, with its emphasis on the commutation of life imprisonment sentences, introduces a nuanced element within the penal framework. Recognizing the profound implications of a life sentence, this provision ensures a mechanism for reconsideration post the completion of the judicial process. Whether influenced by evolving societal views, specific circumstances of a case, or other considerations, the power to commute serves as a testament to the legal system's balance between delivering justice and retaining the capacity for mercy and flexibility. Through provisions like Section 55, the IPC showcases its multifaceted approach, acknowledging the complexities of meting out justice in a diverse and dynamic society. If we are responsible, the future will be good for the future generations.